మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబాడిపల్లి గ్రామ పంచాయతీపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. లంబాడిపల్లిలో సర్పంచ్ ఎన్నిక కోసం వేలంపాట నిర్వహించడంపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలంపాటపై తెలంగాణ ఎన్నికల పరిశీలనాధికారి ఎల్ శర్మ గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలో సర్పంచ్ ఎన్నికపై వేలంపాట నిర్వహించారు. 8.5 లక్షల రూపాయలతో లక్ష్మీప్రియ అనే మహిళ వేలంలో గెలిచింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, వేలంపాటకు సంబంధించి రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? ప్రసన్న, ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని లంబాడిపల్లిలో గ్రామ సర్పంచ్ పదవి కోసము బుధవారం గ్రామస్తులంతా వేలంపాట నిర్వహించినట్టుగా రాజ్ న్యూస్ ప్రసారం చేసింది. దానిలో భాగంగానే తెలంగాణ ఎన్నికల ప్రత్యేక అధికారి దృష్టి సారించారు. స్పందన కూడా వచ్చింది. దీనిలో భాగంగానే తహసీల్దార్, ఎంపీడీఓ, తెలంగాణ ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ప్రత్యేక అధికారి ఎల్ శర్వన్ అక్కడికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. గ్రామస్తులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి గ్రామస్తులను వేలంపాటకు సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగానే ఇది ఎస్టీకి రిజర్వ్ అయింది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో 2 మహిళలు పోటీ పడ్డారు. ఈ మహిళలకు సంబంధించి 8,50,50,000 రూపాయలు ఎవరైతే కడతారో వాళ్ళను సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తామంటూ కూడా వేలంపాటల్లో అక్కడ గ్రామ పెద్దలు కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. దీనికి గ్రామస్తులు కూడా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న దాఖలాలు కూడా కనిపించాయని కూడా తెలిసింది. దానిలో భాగంగానే రాజ్ న్యూస్ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై తెలంగాణ ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఈ ఏకగ్రీవ ముసుగుల్లో ఈ వేలంపాటల ద్వారా సర్పంచులను ఎన్నుకోవడము ప్రజాస్వామ్య విలువలకు తిరోధాకలు ఇచ్చినట్టుగా అవుతుందని కూడా సీరియస్ అయిన పరిస్థితి. దీనిలో భాగంగానే ఎల్ శర్వన్ అక్కడికి చేరుకొని గ్రామస్తులను ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిలో ఈ ఎన్నికలను ఇప్పుడు ఆపివేస్తున్నట్టుగా కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. లంబాడిపల్లి గ్రామ సర్పంచ్ కి సంబంధించి ఎన్నికైతే ఏదైతే వేలంపాటలో జరిగిందో దాన్ని నిలిపివేస్తున్నామని కూడా అధికారులు ధృవీకరించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా గ్రామస్తుల నుండి వచ్చిన సమాచారం మెట్టుకు పూర్తి వివరాలు దర్యాప్తు ద్వారా చేస్తాము. కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా తెలుస్తుంది. మొత్తానికైతే రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చి గ్రామస్తులకు సంబంధించి వివరాలకు తెలుసుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.